ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్ఠనామములో ప్రియులైన మీకెల్లరికీ, ఆన్లైన్లో వీక్షించే వారికి, వీక్షించబోయే వారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. పునాదులు గల పట్టణం. ఓకే, దేవుడు దానికి ఆర్కిటెక్చర్, శిల్పి, ప్లానర్, కన్స్ట్రక్టర్ ఎవరు? ఎట్లుంటుందబ్బా పట్టణం చెప్పండి. నోరు ఊరుతుందా? చెప్పండి. అంటే మంచి భోజనం రెడీగా ఉందంటే తినకముందు ఏమవుద్దా? నాకు నోరు ఊరుతూ ఉంది. మార్చి 10 తీసుకుపోతుంటే ఆయన తీసుకుపోయా. దూతలు వస్తే దూతలు రాకపోయా. సరే, ఎట్లా అయిపోయింది డైమండ్ జూపిలీ. మనం అందరి లోకలు ఎవరిమి? పరదేశులము. నిజమేనా? యాత్రికులమేనా? నోటితో చెప్తే కాదు, జీవితంలో చూపించాలి. అబ్రహాం వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె. మంచిది. మరి ఆ పట్టణానికి వెళ్ళడానికి అందరూ సిద్ధమేనా? ఇప్పుడు బొమ్మని చెప్పడంలే, మీకేమైనా పెళ్ళి అంత అయిపోయింది, మాకు ఇంకా పెళ్ళిళ్ళు కావాలి, చదువుకున్న ఉద్యోగులు ఉంటారేమో. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రభు వచ్చే గడియలు దగ్గరగా ఉన్నాయి. చాలా చాలా అంటే చాలా. అంటే మనం రక్షణ పొందినప్పటికంటే ఇప్పుడు ఆ దినము మనకు మరి చెప్పండి సమీపముగా ఉన్నది. బస్సు ఎక్కాం, ఢిల్లీ పోవాలా. గోడు ఢిల్లీ సుమారు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందయ్యా? సుమారు అయ్యా 2000 3000 వేసుకోండి. ఈరోజు బయలుదేరింది మన బస్సు. ఈరోజు ఢిల్లీకి ఎంతో చెప్పాం మనం, 3000 అనుకోండి, 3000 కిలోమీటర్లు. సరే, ఒక 2 రోజులు ప్రయాణం చేసాం. అప్పుడు ఎంత దూరం ఉంటాం? సుమారు ఒక 500 కిలోమీటర్లు పోయినాం. అప్పుడు ఢిల్లీ ఎంత దూరం ఉంది? ఇంకా 2000. అంటే ఇప్పుడు దగ్గరకు వచ్చామా దూరం అయ్యామా? అట్లాగే దినములు గడుచు కొలది ప్రభు ప్రత్యక్షత దగ్గరగా ఉన్నది అని గుర్తుంచుకోవాలి. అంతేకాదండోయ్, బర్త్డే చేసుకుంటున్నాం కదా, దినాలు గడిచే కొద్దీ ఏ డే అది నేను చెప్పను, మీకు ఇష్టం ఉండదు కదా. చెప్పండి. దినములు గడుచుకొలది, దినములు గడుచుచున్నవి, క్షణములు దొరులుచున్నవి, ఇంకా ఆయువు తరుగుచున్నది, అంతము పిలుచుచున్నది. ఎక్కడికి పోతున్నావు? ఇదే స్థిరమా? ఇదే స్థిరమా? ఎంతమంది స్థిరము లోకం అని చెప్పి చదివేస్తుండే ఒక్కరు ఉన్నారు? ఎవరైనా? ఎవరు లేరు. అటప్పుడు ఎందుకు ఇంకా నీకు ఆలోచన? ప్రభు కొరకు తీర్మానం చేసుకునేదానికి, పనులకు పట్టడానికి సిద్ధపడేదానికి ఇంకా ఆలోచన కావాలి నీకు. అవసరమా? దేవుడైతే తన ప్రజల కొరకు దివ్యమైన పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. వాస్తవం నేను దానికి వచ్చి ఒక టైంలో ప్రస్తావించుకుని దేవుడు ముందుగానే మన ముందు తెచ్చాడు. పునాదులు గల ఆ పట్టణం, దేవుడు దేనికి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయినాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచుచూ నేను. ఎదురుచూపు అంటే ఏంటి చెప్పాలి, మీకు అన్నీ చెప్పాలి. నాయనా పరీక్షలు రాశారు, నెలలో రిజల్ట్స్ 29-30 రోజులు అయిపోయినాయి. ఆ స్టూడెంట్స్ దేనికోసం ఎదురు చూస్తారు?
మాట్లాడుతుండే, మీరు మాట్లాడితే నాకు సంతోషం, రొంబ బలం. మీరు దా మాట్లాడిండ్రే నా దా రొంబ బలం అంటే మీరు మాట్లాడే బలం వస్తుంది. సరేనా? అమ్మాయికి అబ్బాయికి పెళ్లి కుదిరింది, నీకు కాదులే, ఒక అమ్మాయికి ఈరోజు డేట్ ఫిక్స్ చేసాం. ఈరోజు డేట్ ఎంత? ఆగస్టు 3. సెప్టెంబర్ 5వ తారీఖు పెళ్ళి. దినాలు గడిచే కొద్దీ అబ్బాయి కానీ అటు అమ్మాయి కానీ కళ్ళు కాయలు కాసేట్టు, అబ్బో కన్ను మూసినా నీవే, కన్ను తెరిచినా నీవే అనుకుంటుంటారు అబ్బాయిలు అమ్మాయిలు. పెళ్ళైన తర్వాత ఎవరి కళ్ళు తెరబడతాయో ఎవరి కళ్ళు మూయబడతాయో తెలియదు. అంటే వెయిటింగ్. ఎన్ని వెయిటింగ్స్ నా లోకంలో ఏం లాభం చెప్పండి? కాసేపే. మాలయ్య బాబు చెప్తే తేల్చి పడేసి వాక్యాలు, భూమి మీద ఉన్న సమస్త కృత్యములు చెప్పండి ఏమవుతాయమ్మా? లయమైపోవును, కాలిపోవును, మాయమైపోవును. ఇదిరా మన జీవితం. భయ ఏ అంకులు హైదరాబాద్ పోతే భాష మారిపోకండి. అవును, ఇటు చెన్నై అటు హైదరాబాద్, కాసేపు తమిళం వస్తుంది, కాసేపు తుర్కం వస్తుంది. ఓకే, ఇది వాస్తవమా అబద్ధమా? దేవుడు ఒక పట్టణం నిర్మించాడది కరెక్టా? నిజమేనా? తప్పు కదా, అబద్ధం కదండి అది. అబద్ధం అనుకున్నది అబద్ధమే. నమ్మేవాడికి దేవుని వాక్యము 100% కరెక్ట్. హల్లెలూయా. సిద్ధపడండి, టైం అయిపోతూ ఉంది. వార్తలు చెప్తున్నాయి సునామీ. దాదాపు ఎన్నో దేశాలు, 150 దేశాలు, అమెరికా, చైనా, జపాన్, ఇటు అమెరికా, హవాయి అన్నీ కూడా ప్రమాదానికి గురవుతున్నాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్? మమ్మల్ని భయపెట్టే అవసరం నా పనింది, నా పని కాదు. చెప్తున్నాను, వాస్తవాలు చెప్తున్నా. కొంచెం కళ్ళు తెరుస్తారేమో, కళ్ళు తెరిచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని వైపు మళ్ళుకుంటారేమో అని చెప్పే బాధ తప్ప ఇదేదో సరదాగా చెప్పే మాటలు కావు. కాబట్టి పిల్లరా, ఇక్కడ నేను ప్రభువును చెప్పే సత్యం ఏంటంటే, పునాదులు గల ఆ పట్టణం చేరాలంటే నీకు పునాదులు కావాలి. హల్లెలూయా. ఏం కావాలి నీకు? పునాదులు. పునాదులు లేని జీవితాలు పరలోకం చేరవు. రాసి పెట్టుకోండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫౌండేషన్, స్పిరిచువల్ ఫౌండేషన్స్, ఆత్మీయ పునాదులు నీళ్ళు లేకపోయినట్లయితే దేవుడు నిర్మించే పునాదులు ఆ పట్టణంలోనికి ప్రవేశము దొరకకపోవచ్చు. అందుకనే మనము పునాదులు కలిగి జీవించాలి. మంచిది. మనం చదివినటువంటి లేఖన భాగము ఒకటి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 అందరూ చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు వింటారు వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలిను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పి దేవుడు తన జీవవాక్కులను తన పరిశుద్ధాత్మ ద్వారా సమృద్ధిగా దీవించి మనందరితో మాట్లాడను గాక. గట్టిగా ఆమేన్. మంచిది. ఇక్కడ అవుట్వర్డ్ లుక్,
అండ్ ఇన్వర్డ్ లుక్, రెండు కోణాలు ఉన్నాయి. ఇంటికి ఈ రెండిళ్లకు అవుట్వర్డ్ లుక్ అంటే ఏంటి? బాహ్యముగా కనబడేటటువంటి దృశ్యం, కంటికి కనబడే దృశ్యం. అది ఎన్నంతస్తుల బిల్డింగ్కి ఎన్ని గదులు ఉన్నాయి, ఏ రంగులు కొట్టారు, లైటింగ్ ఎట్లా ఉంది, బాగా గమనిస్తాం. అది ప్రతి ఒక్కరూ చూసి చెప్తారు. వెలుపటి దృశ్యాన్ని వివరించమంటే చాలా చాలా చెప్తామన కదా. కానీ ఇది బహిరంగ దృశ్యము, ఈ రెండిళ్ళకి కళ్ళ కనబడుతుంది. కానీ కంటికి కనబడినటువంటిది ఇన్వర్డ్ లుక్, లోపటి దృశ్యము. అందరికీ చెప్పండి, కనబడుద్దా? కనబడదు. నీ జీవితం కూడా పైకి చాలా బాగా ఇంపుగా సొంపుగా బొబ్బో ఉండొచ్చు. కానీ లోపల ఎలా ఉంది? నీ పునాది ఎలా ఉంది? ఇక్కడ ప్రభు చెప్తున్న మాటలు ఏంటంటే, నీ పునాది సరైనదా కాదా ఎట్లా తెలుస్తుంది? రెండిటి మీదకు ఒకే రకమైన పరీక్షలు వచ్చాయి. ఏంటి ఆ పరీక్షలు అంటే, వాన కురియడం, వాన కురిసి వరదలు చేసేయంట. ఇంకోవైపు గాలి, తుఫాన్ అన్నమాట. గాలి అంటే తుఫాను గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను, బండ మీద కట్టే ఇంటి మీద కొట్టెను, ఇసుక మీద, నో ఫౌండేషన్, అక్కడ పునాదే లేదు, కట్టారు, దాని మీద కొట్టాం. రిజల్ట్ ఏంటంటే, ఒకటి నిలిచింది, ఒకటి కూలింది. పరీక్షలో అసలైనటువంటిది బయటకు పడిపోయింది. మనం కూడా అంతే. అన్నీ బాగున్నప్పుడు అందరం ఒకటే అనుకుంటాం. కానీ నువ్వు ఎవరివి? నీ జీవితం ఏంటి? నువ్వు ప్రభువుతో అంటుకట్టబడిన వ్యక్తివా? ప్రభువులో నిలిచిన వ్యక్తివా? ప్రభు మీద ఆధారపడిన వ్యక్తివా? లేదా అని తేల్చేది ఏంటంటే, ఈ వానలు, వరదలు, గాలి, తుఫాను, బీభత్సాలు. ఇక్కడ ప్రభు నాకు చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రజలకు చెప్పు, అవుట్వర్డ్ లుక్లో బతకబాకండి, పై వేషాలను బట్టి మీరు జీవించబాకండి, వారిని అంచనా వేయకండి. బంగారము, వెండి, వాటి యొక్క క్వాలిటీ, స్వచ్ఛత ఎంతో తెలుసుకోవాలంటే చూస్తే తెలియదు, కాలితేనే అర్థమవుతుంది. అగ్నిలో కరిగిపోతేనే, కాలితేనే దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క నాణ్యత అనేటటువంటిది ప్రియులారా అర్థమవుతుంది తప్ప నువ్వు భూతద్దం పెట్టి దాన్ని చూసినప్పటికీ ఏం అర్థం కాదు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం కూడా అంతే. పరీక్ష పరిశోధనల్లో నిలిచే ఆత్మీయ పునాదులు నీకున్నాయా? కష్టాలు, నష్టాలు, బాధలు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు తాళుకొనేటటువంటి పునాది నీకుందా? నేను అంటాను, ఏమనుకోబాకండి, మన పునాది కొంత ఎట్టుంటాయంటే, ఊరుకుందాం, నేను మందిరం రానన్నా, నేను మందిరం రానక్క, ఏమక్క ఏందన్నా నీ సమస్య, రొంబ సమస్య ఏం చెప్పు, సొల్లంగే చెప్పండి అని అంటే, మొన్న అక్క చూసింది కదా, చూసి ఎట్టు పోయింది అక్క, నేను ప్రైజ్లాడని చెప్పి కూడా చూడగొట్టని వెళ్ళిపోయింది. అట్లాగా, కాబట్టి నేను రానక్క మందిరానికి. అబ్బా ఎంత పెద్ద పునాదక్క నీదే. ఒకవేళ మనం పోయి అక్క ఈ అక్క నువ్వు ప్రైజ్లో చెప్తే చెప్పలేదంట, మొహం తిప్పుకొని పోయావంట, అసలు భలే బాధపడిపోయింది అక్క, మందిరం కూడా రావడం ఆపేసింది అక్క తెలుసా అంటే, అక్క అంటది, అయ్యో నా సమస్య ఏం చెప్పేదక్క నీకు, మా ఇంట్లో సమస్య తీవ్రంగా ఆలోచించుకుంటూ వెళ్తుంది, నాకు ఎవరు కనబడలే.
అంతేగాని స్పెషల్గా పెట్టింది దీన్ని చూసి అనిపించింది కాదు. మొన్న ఎందుకు నేను టౌన్లో వెళ్ళా, మన స్త్రీల పరిచయప్పుడు వెళ్తే మమ్మల్ని ఒక కుటుంబం చేర్చుకుంటారు. యశోదమ్మ గారిని వారి కుమార్తె విజయలక్ష్మి మంచిగా ఆతిథ్యం ఇచ్చి చూసుకుంటారు. టౌన్లో వెళ్ళినప్పుడు నేను మిన్న అక్కడే ఉంటాం. మనం కూడా స్పీకర్ దీనమ్మ గారు అందరూ వెళ్ళాం. అమ్మ మీ తీసుకొచ్చారా అని అడిగాను మొన్న జోల సభలకి. అవును వచ్చానన్నా, వందనాలు అన్నట్టంటే మీరు ఊరికి ఇట్టనే వెళ్ళిపోయారన్నా అంది. దేనికి బాధపడ్డా. అమ్మ నా పరిస్థితి ఎట్లుందంటే అట్లుంది పరిస్థితి, ఊపిరాడిన పరిస్థితి. కాబట్టి నేను తగిన రీతిగా మిమ్మల్ని నేను పరామర్శించినందుకు నేను చింతిస్తున్నాను. ఈసారి వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసినని చెప్పాను. అబ్బాయి పర్లేదన్నా, మన రవి టంగుటూరు రవి కదా, ఆయన మమ్మల్ని ఇంటికి తీసుకుపోయి బాగా చూశాడనా అని చెప్పారు. ఓకే, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే బలహీనతల వల్ల చూపు, కొన్నిసార్లు వినికిడి, కొన్ని పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు లోపల వాళ్ళ సమస్యలు ఇన్ని ఉంటాయి. అంతెందుకు మొన్న మా చిన్న కోడలు షమ చెల్లెలు రఫాయిలు భోజనం చేసిపోతా వస్తాను మావి అంటే నీ దగ్గర పిచ్చి అమ్మ ఏరుకోబాక నాకు గుర్తుంటలే, నువ్వు ఎవరు వినడిగా ఇట్లా చూసింది. నేను మీ కోడలు గాబులేషమ్మ చెల్లెలు రఫాయిలు అంటా గబక్కని. అంటే కొన్ని సమస్యలు ఉంటాయి, ఏదో ఉంటుంది అంతే. అంటే ఏం చెప్తానంటే నీకు వందనాలు చెప్పలేదనే కారణమా నీవు మందిరం రాకుండా ఆగిపోవడానికి? నీ పునాది అదే. అసలు అట్లా నీకు రావాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే వందనాలు చెప్పలేదని ఆగిపోయే నీ బ్రతుకుల్లో కష్టాలకు, నష్టాలకు, నిందలకు, అవమానాలకు ఏం నిలుస్తావు? చేత అవుతా నీకు? చెప్పండి, చేత అవుద్దా? అవ్వదు, అవ్వదు. వాళ్ళకు ఒక పేరు పెడతాను నేను. ఏ పేరు తెలిసిన? ఏ పేరు పెడతానో మీరు చెప్పండి. ఇవాళ అట్లా ఏమన్నా మీరు చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. ఏం పేరు పెడితే బాగుంటుంది చెప్పమ్మా. అమ్మా ముక్కుడు పోయింది. ఏ ముక్కదే? ఎన్నిసార్లు తిక్కించుకుంటాం తుమ్మితే ఊడిపోయే ముక్కుల్ని? తుమ్మితే ఊడిపోయే ముక్కులు లాంటి విశ్వాసులు కూడా ఉన్నారు మందిరాల్లో. నువ్వు కాదులే. అట్లా నీ వెనక కూడా అనుకోబాక, ముందోళ్ళు అనుకోబాక. తుమ్మితే ఊడిపోయే ముక్కులు మా మనం. అరే ఏం విశ్వాసము, ఏం భక్తి! మీరే చెప్పాలి. ఉన్నారు, చాలామంది ఉన్నారు. అన్నీ బాగుంటే హల్లెలూయా 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 హల్లెలూయా. సమస్య వస్తే మాత్రం ముఖాలు బారిపోతున్నాయి. సరే, ఇక్కడ చెప్పే మాట ఏంటంటే ఇది ఏమి జ్ఞాపకిస్తుందంటే ఇలాంటి సందర్భాలు యేసు ప్రభు కొన్ని చెప్పాడు. నేను రెఫరెన్స్ రాసుకోరాలో చెప్పను కూడా గుర్తు చేస్తా. సముద్రంలో వలవేగా వలలు ఏం పడ్డాయి? ఏ చేపలు పడ్డాయి? మెత్తాళ్ళ? నీకు ఏ చేప ఇష్టమయ్యా? సరే, సముద్రంలో ఏ చేపలు పడతాయి? నాకు సందవులు అంటే చాలా ఇష్టం. తెల్ల సందవులు, నల్ల సందవులు. అబ్బో అన్న చెప్పేసాడు, అయ్యో ఇది చేయమని తల్లి ఊరికి చెప్తున్నా. నా ఇష్టం. నాకు తాటాకు చేప కూడా ఇష్టమే, ఎండి చేప. ఓకే, మంజిరాలు ఉంటాయి, ఎన్ని ఉన్నాయి చెరువులో. మొత్తం చేపలు పడతారు వల. కానీ ప్రభు చెప్పంటే వలలో పడే చేపలన్నీ ఏమవుతాయి? అన్నీ వల్ల ఉన్నాయి. కానీ ఆ జాలను ఏం చేస్తాడు చెప్పమ్మా? అన్ని పొట్లేసిపోయి అమ్ముకుంటాడా? చెప్పండి అయ్యా. అర్థం కావట్లే మీకు? అది మీరు అనుకో ఇట్లాంటి ప్రశ్నలు మమ్మల్ని అడిగేది మేము పిహెచ్డీ చేసిన అంటారు మీరు. మాకు పిహెచ్డీ వద్దు, ఎలిమెంటరీ స్కూల్లో ఆన్సర్ చెప్పండి చాలు. బైబిల్లో ఏం చేసినా వాటిని ఏం వేరుపరిచాడు? మంచి చేపలు, పనికిరాని చేపలు. మంచి చేపలు ఎక్కడ పడ్డాయి? గంపలో పడ్డాయి. మంచిగా చేపలని ఆడు పడేసిపోయాడు. అందుకని అప్పుడు సముద్రం తినిపోతే ఏదేదో చేపలు పడి ఉంటాయి. ఎందుకని పనికిరావు, అమ్మడానికి పనికిరావు, తినడానికి పనికిరావు. కానీ పడింది ఎక్కడ?
ఆ కింద పడి చెప్పడం, నేను వల్ల వచ్చేది తెలుసా, సముద్రం వచ్చేది తెలుసా అంటే అవ్వచ్చు, కానీ నీవు పనికిరాని చేపవు అంటారు కదా, అంతేనా? అందుకని ఫాక్స్ గారు చాలాసార్లు చెప్పకు, నువ్వు గుంపులో ఉన్నావా గంపలో ఉన్నావా? ఏం చెప్పండి మళ్ళీ, ఇంతకు ఏడున్నావు మీరు చెప్పండి, మీ సంగతి చెప్పండి. ఏసై గంపలో ఉన్నామా గుంపులో కొట్టుకుపోతున్నాం? చాలామంది గుంపులో వెళ్ళిపోతున్నారు. గుంపులో అంటారు కదా ఏదో మాట, అందరితో, నేను కూడా అంతే, అందరితో పోయి అందరితో వచ్చా. గంపలోకి రావాలి, ప్రత్యేకించబడాలి, దేవునికి ఉపయోగకరమైన పాత్రగా మనం ఉండాలి. ఇంకొక ఉదాహరణ, గురుగులు గోధుమలు ఉన్నాయి. ఏమున్నాయి? గురుగులు, మీకు తెలుసా? గురుగులు గోధుమలు మొలిచినప్పుడు రెండు ఒకే రకంగా ఉంటాయి. చూసేదానికి రెండు పెట్టి ఏది గురుగు ఏది గోధుమ అంటే ప్రారంభంలో నువ్వేం చెప్పలేవు. ప్రారంభంలో అయితే ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు మీరు కనుక గురుగులు తీయాలని ప్రారంభం చేస్తే ఏం లాగేస్తారు మీరు? గోధుమ కూడా లాగేస్తారు. కాబట్టి వద్దొద్దు, కొంచెం పెరగనివ్వండి. కళ్ళెం పెడతారు, గురుగులు వేరు చేస్తారు, గోధుమలు కూడా చెప్పండి వేరు చేస్తారు. గోధుమలు కొట్టలు చేర్చబడతాయి, గురుగులు ఏమైపోతాయి? కాల్చబడతాయి. ఇదో గోధుమలు చెప్పాడు. మూడోది మీరు చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది? మీరు చెప్పండి, చెప్పండి అమ్మా. మీకేం గుర్తొస్తుంది? చెప్పండి, ఏం గుర్తొస్తుంది మాకు? గొర్రెలు మేకలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అది నా మైండ్లో చెప్పారు. గొర్రెలు మేకలు ఏం చేసాడు దేవుడు? రాజు వేరుపరిచాడు. ఓకే, ఇంకొకటి, బుద్ధిగల కన్యలు. ఒకే టీం 10 మంది. అప్పటిదాకా ఒకే టీం. వేస్తే పెళ్లి కొడుకు వస్తాడు, ఇందులోకి పోతాం, పెళ్లి కొడుకు వస్తాడు, ఇందులో పోతాం, పడుకుంటూ నిద్ర వెళ్ళేశారు. తీరా ఆ పెళ్లి కొడుకు వచ్చాడు, దీపాలు ఆరిపోతున్నాయి. జాగ్రత్తలే, నూనె తెచ్చుకుని అడగలేరు. 5 మంది వెలపటి నిలబడిపోయారు. ఇంకా దే నెవర్ ఎంటర్డ్ ఇంటూ దట్ డైనింగ్ హాల్ అనాల, బ్యాంక్వెట్. ఇందులోకి రాలే. వచ్చారా? వచ్చుడు చెప్పండి. వచ్చారమ్మా? వచ్చారా బాబు? ఈ 5 మంది బుద్ధిహీనులు అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలా? నీ ఇష్టమా? వచ్చినప్పుడు చూసుకోవాలే. అప్పుడు ఈ ఆటపాటలు మానేస్తా, ఈ పబ్జి గేమ్లు మానేస్తా, ఈ తిరుగులు మానేస్తా అనుకో. నీ తమాషా, నీ ఆటలా? దేవుడు అండి ఎంత తేలికైపోయిందరా నాయన మీకు. డోంట్ ప్లే విత్ గాడ్. చాలామంది ఆటలాడుకుంటారు దేవుడితో. ఆడండి, పంట పండుద్ది, తీర్పు దినం వస్తుంది. బుద్ధి గల వారు లోనికి వెళ్ళారు, విందులోకి వెళ్ళారు, తలుపు మూయబడ్డాయి. 5 మంది మళ్ళా వెళ్ళారు, ఏదో తెచ్చుకున్నారు, కానీ విడవబడ్డారు. కొంతమంది ఏమంటారంటే శ్రమల కాలంలో సంఘం రేపటినప్పుడు విడబడిన వారు మళ్ళా ఇంకెప్పుడు కోరంటారు. అది నాకు తెలియదు, కానీ నేను చెప్పేది ఒకటే, బీ అలర్ట్, జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, అవుట్వర్డ్ లుక్ బట్టి, బహిరంగంగా కనబడే వాటిని బట్టి మనం ఏమి తీర్మానం చేయలేము అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కొక్క దానికి ఒక టెస్టింగ్ టైం వచ్చినప్పుడు విడగొట్టబడ్డాయి, తేలిపోయినాయి, వేరు చేయబడ్డాయి. టైం హ్యాస్ టు కమ్. సమయం రావాలి. వచ్చినప్పుడు అసలేంటో డూప్లికేట్ ఏంటో అప్పుడు బయటకు వస్తాయి. కాబట్టి ఇంతకీ నేను చెప్పే లేఖన సత్యం ఏంటంటే, పునాదులు గల ఆ యొక్క అద్భుతమైన దేవుడు నిర్మించిన పట్టణం చేరాలి అంటే నీకు పునాదులు అవసరం లేదా? అందుకని చెప్తున్న మొదటగా చెప్పే మాట ఏంటంటే, క్రీస్తును మీ పునాది రాయిగా చేసుకోవాలి. పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి. ఏమండి? యేసు క్రీస్తు ప్రభు శ్రేష్టమైనటువంటి దైవం, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యోగ్యుడు. ఆయన కలిగిన వారు ధన్యులు. ఈ మాట వింటానే ఉన్న పుట్టినప్పటి నుంచి ఈ సంఘంలో వెలపట బయట. కానీ నీకు ఇంకా పునాది యేసు ప్రభువుగా లేడు.
ఈ రోజైనా కలిగి ఉంటే చూడండి, అవకాశం దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి పిల్లరా, బహిరంగంగా ఓపెన్గా కనబడే దృశ్యం వేరే, లోపల కనబడే దృశ్యం వేరే. పరీక్ష ఏం చేస్తుందంటే ఏది బలమైనది, ఏది బలహీనమైనది, ఏది యోగ్యమైనది, ఏది అయోగ్యమైనదో తేల్చి మనకు చూపించేటటువంటి అవకాశం ఇస్తుంది. సరే, ఇక్కడ పోయినసారి నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. యవన బిడ్డలు రకరకాలుగా వారు జీవితంలో ఎలా దెబ్బతిన్నారు. ఆత్మహత్య ప్రయత్నం చేసి ఒక అమ్మాయి కాళ్ళు కోల్పోయింది. 2 10th క్లాస్ బాయ్ అండ్ గర్ల్ ప్రాణాలే కోల్పోయారు. ఇంకొక అమ్మాయి మైనర్ స్వేచ్ఛా జీవితం కోరుకొని ఆశించి హతం చేయబడి దిక్కులి స్థితిలో పడవేయబడింది. ఈరోజు ఇవి చివరి వార్తలు కావు. ద ఎండ్ అనేది లేదు ఈ వార్తలకి. ఈ మధ్యలో ఎన్నెన్నో జరిగాయి, ఎన్నెన్నో మెట్టుకు మనం జ్ఞాపకం చేసుకొస్తుందంటే ప్రియులారా, జీవితంలో క్రీస్తును పునాది కలిగి ఉంటే అది వేరే. కష్టాలు రావని చెప్పడం ఇక్కడ. ఎందుకంటే 2 ఇళ్ల మీదకి వాన, వరదలు, గాలి వచ్చాయి. రెండింటికి వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే అసలు సంగతి బయట రావాలి, అసలు కథ బయటపడాలి. అది దేవుని యొక్క చిత్తం. ఈ రోజులో చాలామంది మతమనే ముసుగులో చలామణిపోతున్నారు, సాంప్రదాయాలు ముసుగులో చలామణిపోతున్నారు. లోకంలో మనుషులు మతాలు, మా మతం గొప్ప, మా సాంప్రదాయాలు గొప్ప, మా ధర్మం గొప్ప, అన్నీ కాలిపోతాయి. దేవుని అగ్ని ప్రతి వ్యక్తిని పరీక్ష చేసే సమయం దగ్గరలో ఉంది. ఎవడు మిడిసిపడాల్సిన అవసరమే లేదు, విరవిగాల్సిన అవసరం అసలే లేదు. నీ బ్రతుకు, నా బ్రతుకు ఏదో అది ప్రభు ఎదుట ప్రత్యక్షపరచబడి, అరే అబ్బాయి నీలో కొంచెం మంచి కనబడుతుంది, మేలు కనబడుతుంది, వెరీ గుడ్, వెల్ డన్ అంటే సంతోషం. అట్లా కాకుండా మొత్తం కాలిపోయింది అనుకోండి, 100% వేస్ట్ ఆఫ్ లైఫ్. నీ భూమి మీద నీ జీవితమే దండగనమాట. దండగలో ఏ గ్రేడ్ పెట్టుకుంటాం మీరు? ఇప్పుడు నెంబర్ 1 గ్రేడా దండగలో, నెంబర్ 2 నెంబర్ 3 ఏదైతేనేమి దండగే. చాలామంది తమ జీవితాలను క్రీస్తుకు అర్పించుకోకుండా, ఆయన నడవకుండా, ఆయన కొరకే జీవించకుండా దండగా మారి జీవితం జీవిస్తున్నారు. కొన్నిసార్లు మీరు ఏమనుకోబాకండి, గుర్తొస్తూ చెప్తున్నా. బిడ్డ పుట్టి ఎదిగి అంత చేసి పని పాటు లేకుండా తిని సోన పడుకుంటుంటే మమ్మీ డాడీలు, మీరు కాదండి, కొంతమంది ఏమంటారు చెప్పండి, వాళ్ళు వాడే భాష చెప్పినైనా పాలరాజ్ ఎప్పుడు విన్నావా? ఏనైనా అశోక ఏమని చెప్తారు? అరే నేనేట పందిలాగా తిని దొండ పొదలు పడడం, నీ పెట్టి తిని దండగరంట. అంతేనా? ఇంకా భాషను మార్చాలా? పందిలాగా తిని చెప్పండి, నేను చెప్పండి, మీరు చెప్పండి. దున్నపోతులుగా పడుకొని ఉన్నావు, పని పట్టలేదు, నీకు పెట్టే తిండి దండగా, నువ్వు తినే తిండి దండగా. బాగుంది కదా తిట్టు. కొంత అట్టే ఉన్నారు, ఏం సిగ్గులే ఎగ్గులే. వీళ్ళు ఏమంటారంటే ఒక దళంగా చెప్తారు. చెప్పాను ఒకసారి మీకు. ఒక ఆయన వచ్చాడు, అయ్యా మీ అబ్బాయి ఏం పని చేస్తుంటే, మావాడు ఎయిర్ ఫోర్స్ అన్నాడు. ఎయిర్ ఫోర్సు? అబ్బా ఎయిర్ ఫోర్సా? ఏం పొజిషన్ సార్ అంటే, ఎయిర్ ఫోర్స్ అంటే అది కాదండి, గాలికి తిరిగేవాడు. ఎవరు తిరిగేవాడు? గాలి తిరిగే కొడుకులు, గాలి తిరిగే కూతుళ్ళు. ఏంలే. న్యాయపత్రిక గ్రంథంలో చదువుతుంటే ఒకసారి చేపలంగా చెప్పి గుర్తుకొచ్చి నేను చదువుకున్నాను. న్యాయపత్రిక గ్రంథంలో 11 అధ్యాయం అనుకుంటాం. ఒక ఆయనకి 30 మంది కొడుకులు, వాడు 12 రోజులు వేసి టిప్ టాప్ తయారీ గాలి మీద తిరిగి వస్తారు. దేని మీద తిరిగి వస్తారా? ఇప్పుడు బైకులు లేవు, కార్లు లేవు కదా, దేని మీద? గాలి మీద తిరిగి. ఏం పనిలే, గాలి తిరగడం, ఊరంతా తిరిగి రావడం, తిని పడుకోవడం. కాబట్టి జీవితాలు ఏమైపోతున్నాయంటే మనము దండగగా వేస్ట్గా చేసుకుంటున్నాం. నేను ప్రమాణాలు చెప్తున్నాను, ఇప్పటికే నీకు టైం చాలా అయిపోయింది భూమి మీద. ఇకనైనా ప్రభు కొరకు అర్పించుకొని, ఇకనైనా యేసు క్రీస్తును నీ స్వంత రక్షకుడిగా చేర్చుకొని
ఆయన కొరకై నమ్మకంగా జీవించేదానికి ప్రయత్నం చేయవా? ఆ ప్రేమకు లోబడవా? ఇది ఏందట్టుందంటే దేవుడు చాలామందికి అట్టు ఏందో అంత ఆయనకి ఏదో పాపం పని పాటలేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారేమో. అరే నీకు ఒంటి మీద బట్టలు సరిగా లేవు, కడుపు తిండి లేదు, ఉండేదానికి ఇల్లు లేదు. అటువంటి నిన్ను ఎవరో ఒక వ్యక్తి దగ్గరగా చేర్చుకొని, బాబు మా ఇంటికి రా, నీకు ఇల్లు, మంచి రూమ్, ఏసీ రూమ్ ఇస్తా, చదువుకో, నీకు మంచి ఆహారం పెడతా, తిను, మంచి బట్టలు, రిచ్, మరి మంచి కాస్ట్లీ డ్రెస్సెస్ కొనిస్తానంటే ఏమనుకుంటారు మీరు దాన్ని? చెప్పండి, ఎలా భావిస్తారు? ఆయన అమాయకుడు అనుకుంటారా? అరే పిచ్చోడు అనుకుంటారా? చెప్పండి, ఏమనుకుంటారు? అమాయకుడు అనుకుంటారా? పిచ్చోడు అనుకుంటారా? లేకపోతే ఎంత ప్రేమ అంటారు? ఏమంటారు చెప్పండి? చెప్పండి అమ్మా. పిచ్చోడు కాదు, ప్రేమ. ఏంటది? ప్రేమ. నేనెవరినో, ఆయన ఎవరో, ఇదేంది? ఇదంతే. మరి నువ్వు పనికిమాలిన కార్యాలు చేసి బతికి నీ జీవితం పాటు చేసుకుంటే ఆయన ప్రేమతోనే పిలుస్తున్నాడు కదా. ఇప్పుడు ప్రేమతో పిలుస్తున్నాడు, రండి 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 యేసుని యొద్దకు రమ్మని. ఇల్లు వాకి లేని వాళ్ళారా, దిక్కు లేని వాళ్ళారా, పిలుస్తున్నాడు నిన్ను. అర్థం కావట్లే. ఇది ప్రేమ. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ క్రీస్తు ప్రేమ చులకనాయనా. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో ఈ పునాదుల పట్టణం చేరడానికి నేను ప్రభు నాకు జ్ఞాపకం చేసినటువంటి సందర్భం ఏంటంటే, డూ యూ హ్యావ్ స్ట్రాంగ్ స్పిరిచువల్ ఫౌండేషన్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో బలమైన ఆత్మీయ పునాది నువ్వు కలిగి జీవిస్తున్నావా? లేకపోతే తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా, గాలి కొడితే పడిపోయి ఇల్లులాగా ఉన్నావా? పరీక్షలో నిలుస్తావా, గెలుస్తావా? ఈ సందర్భంగా ప్రియులారా, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నేను మీకు జ్ఞాపకం ఆశిస్తున్నాను. ఈ పునాదుల యొక్క జీవిత అనుభవాలు ధ్యానం చేస్తున్నప్పుడు నా అంతరంగంలో చాలా తేటగా కనబడుతున్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఈరోజు చెప్పే కావు, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ షేర్ చేస్తాం. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి అనుభవాలు ఇవి. అందులో నెంబర్ 1 ఎవరంటే మీరు చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారు? చెప్పండి అయ్యా. ఎవరికి ఇస్తారు ఫస్ట్ ఛాన్స్? ఎవరికి ఇస్తారు పునాదులు గల వ్యక్తికి? అయ్యా ఉన్నారు. నెంబర్ 1 ఎవరికి? యేసేపు. వెరీ గుడ్. మీరే క్లాప్స్ కొట్టుకోండి, గట్టి కొట్టుకోండి, గట్టిగా. ఓకే 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 హల్లెలూయా. చూస్తాం బా. నిజంగా నాకు ద బెస్ట్ క్యారెక్టర్స్ బైబిల్ గ్రంథంలో ఉత్తమ వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు ఇద్దరు నాకు చాలా ప్రియమైన వారు. నెంబర్ 1 జోసెఫ్, యేసేపు ఫస్ట్ ప్లేస్. నెంబర్ 2 డానియల్ సెకండ్ ప్లేస్. తాళ్ళు ఎవరో పెట్టుకోవచ్చులేండి. నాకు ఉన్నటువంటి నా ఆశ జోసెఫ్ అండ్ డేవిడ్, డానియల్, జోసెఫ్ అండ్ డానియల్. యేసేపు లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళు సంఘంలో ఒక్కరున్నా ఎంతమంది? అబ్బా ఏం బాగుంటుందో. అంటే ఒకరోడు లేరంటే లేనట్టుగానే ఉంది. ఆర్ యూ లివింగ్ లైక్ జోసెఫ్? ఏంటండి యేసేపు యొక్క ప్రత్యేకత అంటే, ఈ 15 నిమిషాల్లో నేను మీకు ఒక చిన్న తలంపు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను ప్రియులారా. మొదటి తలంపు ఏంటంటే, యేసేపులో ఉన్నటువంటి ఫైత్, విశ్వాస పునాది. ఏ పునాది అది? మీరు కొంచెం గట్టిగా మాట్లాడిన బాబుల్లారా. ఉదయం తినేటప్పుడు కొంచెం మేత
తక్కువైందా? ఈసారి మీకు ఏం చెప్పాలంటే రాగాలి ఇక్కడ ఒక మంచి బూస్ట్ లాంటిది ఇవ్వాలా. ఎందుకు చెప్తానంటే ఎవరు తమాషా ఇట్ మేక్స్ యూ అలర్ట్, బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, వింటావు, రిసీవ్ చేసుకుంటావు. అంతేకాని నాకేదో మీరు ఇది చేయాలి నాకు తలంపు కాదు. యూ మస్ట్ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని పొందుకోవాలి. అందుకు పొందుకోవాలంటే రెస్పాండ్ అవ్వాలి. టీచర్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్ని అడిగిన ప్రశ్నకు రెస్పాండ్ అవుతాయి. యూ విల్ ఫీల్ హ్యాపీ, దే ఆర్ లిసనింగ్. అదర్వైజ్ ఎందుకది? సరే, యేసేపులోటువంటి విశ్వాస పునాదులు ఆ పట్టణం చేరాలంటే చెప్పండి, ఫస్ట్ స్టెప్ ఏం కావాలి మనకు? విశ్వాసం కావాలి. ఎవరి మీద? దేవుడి మీద, ప్రభువైన యేసుక్రీస్తు మీద. మనకు అన్ని లేఖనాలు తెలుసు బాగా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అని. చాలామంది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, కానీ ఈ విశ్వాసాలు కూడా రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. అదొక పెద్ద సబ్జెక్టు మళ్ళా. ఎందుకంటే ఒక చిన్న మాట, దయ్యములు కూడా నమ్మి ఒడుగుచున్నవి అంటాడు యాకోబు పత్రికలో. వాటికి కూడా విశ్వాసం, దేవుడు ఉన్నాడు. ఏ లాభం? బతుకు మారదు, మారు మనసు రాదు, తీర్పు తప్పించుకోలేరు. అల్ప విశ్వాసం ఉంది, బలహీన విశ్వాసం ఉంది, గొప్ప విశ్వాసం ఉంది, శ్రేష్టమైన విశ్వాసం ఉంది, ఏమి లేకపోతే అవిశ్వాసం ఉంది. కానీ పునాదులు ఆ పట్టణం చేరుకోవాలంటే విశ్వాసం కావాలి. యేసేపులో ఉన్నటువంటి విశ్వాసము ఎలా డెవలప్ అయింది? నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. బైబిల్లో ఒక క్రైస్తవ విశ్వాస యొక్క విశ్వాసము పెరుగుటకు అనేక సూత్రాలు ఉన్నాయి. ఒక సూత్రం చెప్పండి క్లియర్గా. దేని వల్ల విశ్వాసం కలుగుద్ది? ఏ వినాలి? వాక్యము, క్రీస్తునికి వచ్చిన వాక్యం వినటం వలన విశ్వాసం. కల్పనా కథలు తింటే విశ్వాసం బైబిల్ చెప్పడంలే. కాకమ్మ కథలు వింటే విశ్వాసం చెప్పడంలే. ద వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు వాక్యం వినాలి, చదవాలి, వినాలి. అందుకే ప్రభు అన్నాడు, నా మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద కట్టుకున్న ఇంటిని పోలిన వాడిని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఒక్కటే చెప్పి ముగిస్తాను. రోమా 10:8 చదువుతాం. అదేమని చెప్పొచ్చున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు అండాలి. ఏ వాక్యం అది? దాని పేరే విశ్వాస వాక్యము. చెప్పండి అందరూ. అంటే అర్థం ఏంటంటే విశ్వాసమును బలపరిచే వాక్యము, విశ్వాసమును పెంచే వాక్యము, విశ్వాస వాక్యము. ఇక్కడ మనము ఏం విశ్వసించాలా? 9. అదేమనగా యేసు చదివేటప్పుడు యేసు ప్రభు అని కూడదు. యేసు ఎవరంట? ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులను ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించేలా నీవు రక్షింపబడదువు. ఇది తొలిమెట్టు, పునాదిలో తొలిమెట్టిది. ఆ పట్టణం కూడా అందరికి ఇష్టమే. నరకం ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. సండే స్కూల్ స్టోరీ తెలుసు కదా మీకు. టీచర్ అమ్మ లాజరు ధనవంతుడి స్టోరీ చెప్పింది లోకాసు సువార్తల నుంచి 16వ అధ్యాయం. అంతా చెప్పిన తర్వాత టీచర్ అంది, అరే పిల్లలు, మీరు ఎలా ఉండాలని ఆశపడుతున్నారా అని. ధనవంతులాగా ఉండాలని ఆశపడుతున్నారా, లాజరు వలె ఉండాలని ఇష్టపడుతున్నారంటే వాడు చాలా టెక్నిక్ కూరలు వేసి నేను చెప్తాను టీచర్. ఏం చెప్పను? టీచర్ భూమి మీద బతికినంత కాలం ధనవంతులాగా ఉండాలి టీచర్, చచ్చిపోయినాక లాజరులాగా ఉండాలి టీచర్.
అవ్వ కావాలా? అన్నీ కావాలా. పాపం కావాలా, పరలోకం కావాలా? కుదరదు. చీకటా వెలుగా, పరలోకమా నరకమా, అంతే, మధ్యలో ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, రక్షణలో తొలి పునాది విశ్వాసంతో కూడినదిగా ఉన్నది. ఎఫెసీ 2 ఏముంది? 8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. నీ క్రియలు బట్టి కాదు, నీ మంచిదాన్ని రోజు నేను ప్రార్థన చేసుకున్నా కాబట్టి, బైబిల్ చదువుకుంటా కాబట్టి, ఆకలికి అన్నం పెడతా కాబట్టి, అవి మంచి పనులే. ఇది కాదు నీకు రక్షణ కలిగించేది, కృప. యేసు ప్రభు శిలువ చేసినటువంటి ఆ బలియాగమునందు, ఆయన పునరుద్ధానందు నమ్మకముంచుట, యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది నమ్మడం. నీ పాపం ఎంత పనికి మన ఘోరమైందైనా యేసు నిన్ను క్షమించును, నీ పాపములు కడుగును, పవిత్రపరచును, నిన్ను సంపూర్ణంగా మార్చివేసి నూతన జీవితం ఇచ్చును. ఇది అనుభవంలోనే వస్తుంది, అనుభవంలోనే. ఇప్పుడు నా బతుకంతా చెప్పండి, 18 నెలల దాకా అంత చీకటి బతుకు, కంపు బతుకు, ఎట్ట మారాను? ఇంతే విశ్వాసం కోరుకున్నా. ఈ కుళ్ళు బతుకు, గబ్బు బతుకు నాకు వద్దు నాయన, దిక్కునే బతుకు నాకు వద్దు నాయన, శిలువలో నా కోసం ప్రాణం పెట్టాను, విన్నాను, రక్తం కార్చాను, నాకు క్షమించి ప్రభువా, నన్ను బిడ్డలు చేసుకో ప్రభు అంటే మార్చేసి క్షమించాడు. అది నేను అనుకుని ఏదో చేస్తే వచ్చింది కాదు, ఇది నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. అందుకని అంటాడు పేతురు, మీరు చీకటిలో నుండి ఏ వెలుగు? అది ఆశ్చర్యకర వెలుగులోకి వచ్చాము. ఆశ్చర్యం, ఇట్ ఈస్ వండర్ఫుల్ లైట్, మార్వలెస్ లైట్, అద్భుతమైన ఆశ్చర్యమైన వెలుగది. అందులో మన యాజకులం, రాజులం, పట్టడానికి హక్కుదారులం. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అనేది ఎలా వస్తుంది అంటే, చెప్పండి, వినుట వలన. ఏం వినాలా? వాక్యం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. జోసఫ్ గారిని ముందు పెట్టి కాసేపు, అయ్యగారు, జోసఫ్ గారు, మీకు విశ్వాసం అనే పునాది ఉన్నదని వాక్యం చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంటే రోమపదిలో, అది ఇంకా మీరు కొంచెం చూసినట్లయితే అక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఇంకొక మాట కూడా ఉంది. అక్కడ ఏముందంటే, అది దేవుని వాక్యం వినుట వలననే విశ్వాస కలిగి ఉంది కదా. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అనేకసార్లు చెప్తాం, మళ్ళీ చెప్పాలి. ఆ వినుట అనే మాట ఎక్కడుందంటే మూల భాషలో వింటూ 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 వస్తే అని అర్థం. ఒకసారి కాదు, అగైన్ అండ్ అగైన్, మళ్ళా 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 విను విను విను. పిల్లరా, యేసేపును అడిగితే యేసేపు గారు, మరి ఇది మాకైతే ఇదిగోండి పెద్ద బుక్ ఉందండి, అదే యేసేపు గారు చూపిద్దాం ఒకసారి. ఏముంది చేతిలో? 60,000 పుస్తకాలు ఉన్నాయి సార్. మరి మీ టైంలో ఏమున్నాయి అడుగుతాం యేసేపుని. నేను ఆలోచించి ప్రభుత్వంలో నేను తలపోసిన తలంపులు అవి. నీ దగ్గర ఏముంది? నీ రికార్డు ఏంటి? ఎన్ని వాక్యాలు నీకు చెప్తావా అంటే యేసేపు ఏమంటాడు? కనీసం మోషే ధర్మశాస్త్రం ఉందండి? చెప్పండమ్మా, ఉందా? లేదు. ఒకవేళ ఉంటే ఏముండాలా? పితరులు చెప్పిన మాటలు ఉంటాయి. అంటే దాదాపు ఆది కాండంలో ఓకల్గా అలాగే మాట్లాడే సంభాషణ ద్వారా తీసుకున్న మాట్లాడుతూ ఉంటే గనక ఆది కాండం 35 లేక 36 అధ్యాయాల వరకే యోసేపుకు చెందింది అవుతుంది. ఆదాం ఇట్లంట, నోవా ఇట్లంట, అబ్రహాం ఇట్లంట అని ఇట్లా కొన్ని విషయాలు ఇస్సాకు పితరుల గురించి, తండ్రి ఎదురుగున్నాడు, ఆయన ద్వారా అనుభవాలు కొన్ని వినుంటాడు. ఏమండి, మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది అన్నవాళ్ళని చదివుతండి, నిద్రపోయే వాళ్ళందరూ చదివుతండి. ఎవరు ఎత్తారమ్మా? నిద్రపోయే వాళ్ళు ఎత్తారు, అందరూ వెళ్తున్నారు కదా. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న మీకు అర్థమైందా?
నీకు 66 బుక్స్ హోలీ బైబిల్ అనేక భాషల్లో దేవుడికి ఇచ్చాడు. కానీ యేసేపునకు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? ఒక గ్రంథమే ఉందా? సింగిల్ బుక్ ఉందా? జెనసిస్ కూడా లేదు. ఆయన చెప్పాలంటే యేసేపు జెనసిస్కి లాస్ట్ చాప్టర్స్లో వచ్చిన వ్యక్తి. పోని ఆది కాండమే ఉందనుకోండి చాలు, ఒక్క బుక్కే, ఒక పుస్తకం ఉందనుకోండి, 37 అధ్యాయాలంటే ఒక పుస్తకం అనుకోండి పోని. మరి ఎలా విశ్వాసం జీవించాడు? నన్ను ఒక మాట చెప్పమంటారా? ఆనాడు ఆ దినాల్లో యేసేపు యవన వయసులో బతికేదానికి ఆ కొద్ది పితల అనుభవాలు, వారు చెప్పిన వాక్కులు, దేవుని మాటలు ఎంతో బలం ఇచ్చి నిలబడ్డాడు. ఓకేనా? ఇప్పుడు మనకు ఎన్ని పుస్తకాలు బైబిల్లో ఉన్నా, ఎన్ని బుక్స్ రాసినా, ఎన్ని మీటింగ్స్ పెట్టినా, యూట్యూబ్లో వింటూ ఉన్నా కూడా అటువంటి విశ్వాసపు స్థాయికి చాలామంది చెప్పండి ఎక్కడ రావడంలే. ఈ విషయంలో నీవు చింతించొద్దా? యేసేపు యొక్క వే ఆఫ్ లైఫ్, లైఫ్ స్టైల్, ఆయన స్పిరిచువల్ పునాదులు, ఆత్మీయ పునాదులు చూసినప్పుడు కొంచెమైనా మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు మనం చాలా బలంగా జీవించాలంటే, పవిత్రంగా జీవించాలంటే, దేవునికి జీవించాలంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఎన్ని పుస్తకాలు కావాలా, ఎన్ని మీటింగ్లు కావాలా, ఎన్ని బోధకాలంటే ఆయనకు ఒక మీటింగ్ లేదు, ఒక బోధకుడు లేడు, ఏమీ లేదు. ఓన్లీ చేసి ఆది కాండం వరకే ఉందనుకుందాం. 37 అధ్యాయాలు ఉన్నాయి ఆయన కాడ. బలహీనంగా జీవించాడా, బలంగా జీవించాడా? ఎందువల్ల? ఎంత తిన్నావు కాదు, ఎంత తిన్న ఆహారం జీర్ణమై రక్తంగా పోయింది అది కావాలి. వింటున్నావు అనో వింటున్నాను, నీకు తెలీదు, ఇంటికి పోనే కక్కేస్తాను. శక్తి ఏడొస్తుంది? తిన్నది జీర్ణం చేసుకుంటే శక్తి వస్తుంది అక్క అన్నా. నీకు తిన్నది ఇక్కడ తిన్నట్టుగా అనుకుని ఇంటికి పోయి ఆక్కని కక్కేస్తున్నావు అంటే విసర్జిస్తున్నావు దేవుని వాక్యాన్ని. ఎట్ట నువ్వు స్ట్రాంగ్ బిలీవర్ అవుతావు? ఎట్లా నీ పునాదులు బలం అవుతాయి? సిగ్గుపడాలి. ఇంత దొరికినా దాన్ని జీర్ణించుకొని అనుభవిస్తే అది నీ స్ట్రెంగ్త్గా మారుతుంది. లేకపోతే ఎంత తిని కక్కేస్తుంటే వేస్ట్, బ్రతుకంతా వేస్ట్ అయిపోతూ ఉంది. అనేకసార్లు ఒక సేవ నాకు కూడా భారం, దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఇంత తింటున్నాం ప్రభువా, బట్ దెర్ ఇస్ నో చేంజ్ ఎట్ ఆల్ ఇన్ అవర్ లైఫ్స్. మా జీవితంలో మార్పు రావడం లేదు. ఎందుకు వస్తుంది నాన్న? తిన్నది ఒంటికి పడితే కదా. ఒంటికి పడటంలే, జీర్ణం చేసుకోవటంలే. ఈ వర్తమానం ఎవడు గలపా, ఈ రవణ ప్రసంగం ఎవడు గలపా, ఈ ప్రార్థన మంది ఎవడు గలపా అంటున్నారండి. ఎంత భయంకర దినాల్లో మనం ఉన్నామండి. వాక్యమును విసర్జించుట. కీర్తన 1 ఏముంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఆనందం ఏది? ఈరోజు పొద్దున ఎంతమంది వాక్యస్థకి వచ్చారమ్మా బాబు? టైం లేదన్నా. తిన్నావా? తిన్నాను. ఏం తిన్నావు? 4 దోశలు 5 దోశలు చికెన్ కూర. కొంతమంది తినకుండా వచ్చుంటారు, అది వేరే. దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు అతడు నీటి కారవ ఎవరు నాటబడేవాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేరుదతియు. యేసేపు జీవితంలో దేవుని యొక్క దీవెన, అభిషేకము యేసేపు చేతుల మీద ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే అతడు ఎక్కడ అడుగుపెట్టి, అది అధికారి ఇల్లా, చెరసాల, రాజభవనమా, నో ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళినా కూడా అతడు చేయనిదంతయు ఏమవుతుందంట? టోటల్ సక్సెస్, సఫలమవుతుంది. ఎక్కడుంది రహస్యము? ఎక్కడుందండి రహస్యము? వాక్య సత్యము విని లోబడట్లోనే
ఉన్నది రహస్యం. వినేది కాదు రహస్యం, వలలో పడేది కాదు రహస్యం. విని అలవర్చుకోవడం, నడుచుకోవడం, నేర్చుకోవడం. ఈ లేకుండా ఇంకొక 100 ఏళ్ళ జీవితం దేవునికి ఇచ్చినా కూడా నీ జీవితం ఎండిన జీవితమే, గాలికి కొట్టుకోబోయే జీవితం తప్ప మరొకటి కానే కాదండి. పిల్లరా, ఎంతకాలం బతికామని కాదు ప్రశ్న, ప్రభు కొరకు స్థిరముగా జీవించావా, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ బలపరుచుకుంటూ జీవించావా అనేది ఒక ప్రశ్న. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి, ఇది చెప్పి ముగిస్తాను, ఒక 5 minutes. ఆ దినాల్లో దేవుడు యేసేపునకు దర్శనం ద్వారా మాట్లాడాడు. దేని ద్వారా? విజన్స్, కళలు. ఆఖరికి యేసేపుకు పేరు పెట్టి కలగనేవాడా, ఐ డ్రీమర్. ఎగతాళిగా మాట్లాడుతున్నారు అన్నదమ్ములు. కలగనేవాడు. నిజమే, కళలంటేనండి గుర్తుపెట్టి, నీ కళ కాదు, నాట్ యువర్ డ్రీమ్స్. ఈరోజు ఎవరి బిడ్డలు ఏం చేస్తున్నారు? వాళ్ళ కళలు వాళ్ళకి అంటున్నారు, నేను ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి, ఈ ఉద్యోగము, ఆ ఉద్యోగము, ఈ అబ్బాయి నాకు భర్త, ఈ అమ్మాయి నాకు భార్య. ఓ కళలు, ఎవరి కళవి? నీ కళలు. నువ్వు ఎందుకు బతుకుతున్నావు బాబు ఈ లోకంలో? తల్లి, ఎవరు బిడ్డలారా, నీ కళ నెరవేర్పుకా, నీ కళ నెరవేర్పుకోరు కానీ బతికేది. కానీ నీ పట్ల గాడ్స్ డ్రీమ్స్ ఉన్నాయి, నీ పట్ల దేవుని కళలు ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. నేను కూడా, నువ్వు కూడా. నా పట్ల కూడా దేవుడు కళ, దేవుని దర్శనం, దేవుడు కలిగిన ఏర్పాటు ఏంటంటే, యూ షుడ్ బి మై సర్వెంట్. అంతే. బతికింతకన్నా సేవ చేయాలి, బతకాల నా కోసం. వినలా మాట, 2 దెబ్బలు తని తీసుకొచ్చి పెట్టాడు. నోరు మూసుకొని వచ్చా, చచ్చేదాకా. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని బాధలు రాని, ఎన్ని నిందలు రాని, దేవుడు ఇచ్చినటువంటి ఆయన కళ. యేసేపు నీడ నా కళ ఏంటంటే, నిన్ను హైయెస్ట్ పొజిషన్ పెట్టాలయా, హైయెస్ట్ పొజిషన్, హైయెస్ట్ ర్యాంక్లో ఉండాలయా, యు ఆర్ ద సుప్రీం. అంతే, ఇక తిరుగులే అని దేవుడు బయటకు వచ్చాడు. సార్ ఏదైనా మాత్రం ఇస్తారా, వేసుకుని పడుకుని నిద్ర వస్తే కళ్ళు వస్తే చెప్పంటారు. అవి కాదు, ఇప్పుడు కావాల్సింది. ఆల్రెడీ దేవుడు నీకు, ఆయన దేవుడు నీ పట్ల గల చిత్తమును, తలంపులను, ఉద్దేశమును బైబిల్లో రాసి పెట్టాడు. కానీ అంటే ఇక్కడ ఏంటంటే, నేను చెప్పే మాట బాగా రిసీవ్ చేసుకోండి. ఈ వాక్యములు ఉండేటటువంటి దేవుని చిత్తము, సత్యాలే నీ ఎడల ఆయనకైనటువంటి ఏర్పాటు, చిత్తము, కళలు. మరో చెప్తున్నాను, నీ కళల నెరవేర్పు కోసం పరుగు తీయొద్దు. దేవుని వద్దకు వెళ్ళి, ప్రభువా యేసు పట్ల నువ్వు ఎటువంటి కావాలని కోరుకొని కళలిచ్చావో, నా పట్ల నీ కళ, నీ యొక్క ఉద్దేశం, నీ ఏర్పాటు బయలుపరచని అడగండి. దేవుడు బయలుపరుస్తాడు. అంటే ఇంక మాట చెప్పాలంటే, ఈ వాక్యమే నీ జీవితానికి ఒక దర్శనంగా మారిపోవాలి. సమూయేలు పట్ల దేవుడు తన యొక్క చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చడానికి ఏర్పాటు చేసుకున్నాడు. నేను అంటున్నాను, మనలో చాలామంది దేవుని ఏర్పాటులోకి రాలేదు. మీరు మీ సొంత ఏర్పాట్లలో ఉన్నారు. సొంత కళలు, సొంత ఆలోచనలు, సొంత మార్గాలు. యేసేపు దగ్గర పోయి అడిగితే, ఏమండి జోసెఫ్ గారు, నీ కళలు ఏంటంటే అంటాడు, నవ్వి, ప్రియులరా, దేవుని కళలే నా కళలు. గాడ్స్ డ్రీమ్స్ ఆర్ మై డ్రీమ్స్.
ఐఎమ్ హియర్ టు ఫుల్ఫిల్ ఆల్ ద డ్రీమ్స్ ఆఫ్ మై గాడ్. దేవుడు కలలు నా పట్ల ఏకను అది నెరవేర్చడానికి ఇక్కడ పుట్టాను, పెరిగాను, చేస్తాను తప్ప నా కోసం కాదే. నాట్ ఫర్ మీ, నా కోసం కాదు. అందుకనే అతని చేతి మీద ఉన్నటువంటి చేతి మీద దేవుని అభిషేకం, ప్రతిదీ కూడా సక్సెస్, సక్సెస్, గ్రాండ్ సక్సెస్, తిరుగులేదు కదే. ఓడిపోయినటువంటి జీవితం జీవించాడు యేసేపు. వై అంటే వాక్యపు పునాది. దీని యేసేపు జీవితంలో దర్శనపు పునాది అయినటువంటి వాడు యేసేపు. ఆ పనలు, నక్షత్రములు, ఆ సూర్యచంద్ర ఈ నక్షలన్నీ కూడా ఇంట్లో అన్నదమ్ములకు యాకోబుకు చెప్పుకున్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. కానీ వండర్ఫుల్ దేవుని నమ్మకత్వం వైపు. ఎందుకంటే ఆయన చెప్పిందంత దేవుడు ఏం చేస్తాడు కాబట్టి తల ఉంచుతూ రావాలి. యేసేపు వదకు సిద్ధమైన గొర్రె వల్ల తల వంచుకొని దేవుని వెంబడి ఎక్కడ పోమంటే ఆడు పోయేవాడు, అంతే. ఆడ కూర్చోమంటే ఆడు కూర్చోవడం, అలాంటి జీవితం జీవించాడు. ఇప్పుడు మనము ఒక చిన్న పని దేవుడిని మీకు చెప్పని 100 ప్రశ్నలు వస్తారు మీరు. 100 questions you are asking God. Why God? నేను ఎందుకు పోవాలి, నేను ఎందుకు చేయాలి? పిచ్చోళ్ళారా, దేవుడి యొక్క వాక్యము నీకు ప్రాముఖ్యమైనదా? నీ సొంత ఆలోచనలు, తలంపులు ప్రాముఖ్యమైనవా? అనేకులు సొంత తలంపులతో, ఆలోచనతో జీవితాలు కట్టుకొని కుప్పగూలి కుటుంబాలు, జీవితాలు యవ్వన ప్రాయంలోనే నశించిపోయి పాడైపోతున్నటువంటి దినాలు మనం కళ్ళారా చూస్తున్నాం. అయినా తెలియరాదు, మనకి తెలియరాదు. ఎంత చెప్పండి, నా ప్లాన్ అండి, నా ప్లాను తగలేసుకుని ప్లాన్. వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ టువర్డ్స్ యువర్ లైఫ్? దేవుని ప్రణాళిక, దేవుని డ్రీమ్, కళ నీ పట్ల ఏముందో ఆలోచన చేసావా? ఆశ ఉందా నీకు? లేదు. అందుకనే వాన, గాలి, వరదలకు దెబ్బకు కొట్టుకుని పోతున్నారు అందరూ. నువ్వు ప్రభు చిత్తంలో ఉంటే ఎంత గాలి వస్తే నీకేం బాధ? పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాడా? ఎంత వరద వస్తే నీకేం బాధ? ఎంత తుఫాను గాలి ఇస్తే నీకేం బాధ? నువ్వు దేవుని ఏర్పాట్లు ఉంటే నథింగ్ విల్ హ్యాపెన్. ప్రభు చెప్తా, అది కూలదు. ప్రామిస్. పడిపోదు, గతించదు. నువ్వే ఆ ఇల్లు, నేనే ఆ ఇల్లు. ఎలా ఉంది? ఇక్కడ ఒక చిన్న మాట చూపించి ముగిస్తాను. మీకు ఇది అర్థం కావడానికి 105వ కీర్తన తీయండి దయచేసి. లాస్ట్ వర్డ్ ఈరోజుకి. 105వ కీర్తనలో 18. వారు సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించిన. అతడు చెప్పినది ఇక్కడ నా దగ్గర ఉంది. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచూ ఉండెను. అంటే దీంట్లో చిన్న అర్థం ఏంటంటే, ఏదైతే తను చూశాడో, విన్నాడో, పొందుకున్నాడో నెరవేరు వరకు, అంటే ఫుల్ఫిల్మెంట్ అయ్యే వరకు యేసేపు స్థిరంగా నిలబడ్డాడు. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండి. అంటే బిడ్డ యేసేపు, నా వాక్కు ఎరి నీవు ఆ వాక్కులు నిలిచావా? ఏ వాక్కు ప్రభువా? హయ్యెస్ట్ పొజిషన్ ఇవి మా అన్నకు గుంట్లో పడేసిరి. ఏంది ఇదే? ఆట ఇదే? కలేమో హయ్యెస్ట్ సూపర్ స్టార్, నేను ఇక్కడేమో వచ్చి నాకు చెప్పండి, గుంట. ఆ గుంటలో పడ్డానయ్యా. భలే దేవుడు నువ్వు అనుకున్నాడా? చెప్పడం అనుకున్నా లేదా? అనుకోవాలి. ఏమనుకుంటాడు? ప్రభువా నువ్వు చెప్పావు, ఈ గుంట నాకు తెలియదు నాయనా, నీ ఇష్టం.
ఈ గుంటలో నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం, నీ చేతిలో ఉన్న, నువ్వు నా కుమ్మరోడి అనుకునే ఉంటాడు తప్ప దేవుని వాక్యానికి, దేవుని దర్శనానికి వేరుగా ఒక్క మాట కూడా తలంచి ఉండడు. ఎందుకంటే దేవుడు అక్కడ పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. యేసేపు, వాట్ ఆర్ యు థింకింగ్? ఏం ఆలోచిస్తున్నావు నన్ను గురించి? నేనా ప్రభా? నువ్వు చెప్పావు కదా ఈరోజు గుంట్లో ఉన్నా, రేపు హైయెస్ట్ పోతాను. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ కావాలి నీకు, బేసింగ్ ఆన్ గాడ్స్ వర్డ్, నాట్ ఆన్ యువర్ ఓన్ థాట్స్. నీ సొంత ఆలోచన కాదు 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 కాదు, దేవుని వాక్యం పునాదిగా చేసుకుంటే యూ విల్ గెట్ పాజిటివ్ థాట్స్. ఎస్, పడి నేను లేనా, దేవుడు చెప్పాడు నాకు సింహాసనము. హల్లెలూయా చెప్పండి. ఎన్ని గుంటలో పడాలో మనం పడుతున్నాము, కానీ లేయాలి. పడిన గుంటలో నువ్వు లేయాలి. డేవిల్ అంటాడు, చాప్టర్ క్లోజ్, చాప్టర్ వేసేపో. ఏరా నువ్వు సూపర్ స్టార్ అయిపోయిందిరా, నువ్వు దుమ్ము అయిపోతావురా. కాడు ఓడిపోనివ్వడు. మై గాడ్ ఈజ్ వెరీ ఫైత్ఫుల్ టువర్డ్స్ మీ. నా పట్ల నమ్మదగిన వాడు నా ప్రభు. ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు చెప్పండి? ఆ పోటీలు చివరి చెప్పండి. అన్నదమ్ములు గెలిచారా? యేసేపు గెలిచాడా? హల్లెలూయా. ఇంతవరకు చాలు. నీలో నాలో పరిశుద్ధాత్ముని ప్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని